ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ పొన్నం రవిచంద్ర గారు, అలాగే మిగిలిన మిత్రులు, మంచి వివిధ హోదాలో ఉన్న మిత్రులు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నా యొక్క నమస్కారం. వాస్తవానికి అంటే అప్పటి నుండి నేను వచ్చి నుండి నేను ఈ ప్రేక్షకులు చూస్తున్నాను. అంటే కిక్కిరిసిన జనం మధ్యలో అక్కడ ఇక్కడ సమావేశం అనేది ఏముంటుందో తెలియదు, కానీ ఒక ఆత్మీయులు, అందరూ ఆత్మీయులు ఒక దగ్గర కలిసి, అంటే ఇందులో ఏ ఒక్కరు కూడా వేరే అభిప్రాయం లేకుండా ఇక్కడ కూర్చొని ఈ సమావేశంలో పాల్గొవాలని వచ్చిన మీ అందరికీ నిజంగా ఈ ఇంత మంచి సమావేశాన్ని నేను చూడలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ప్రవేశం ఉంది, నిష్ణాతులు ఉన్నారు. మీ మధ్య పాల్గొనడం అనేది చాలా చాలా సంతోషం అనిపించింది. అంటే ఇక్కడ వేరే వాళ్ళు ఎవరో తీసుకొస్తే వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ కళ్ళ పట్ల ఉన్న ఆదరణతో వచ్చిన వాళ్ళు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్నతోని నాకున్న పరిచయం అంటే నేను జూనియర్గా ఉండి తర్వాత సీనియర్గా చూసాను గోపాల్ గారికి. మనకు బహుశా ఒక 2 సంవత్సరాల సీనియర్ అనుకుంటాను. అప్పటి నుండి రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే అన్న చూసిన తర్వాత ఒకటి ఏమనిపిస్తుంది అంటే, అయితే వరకు మనకు అన్న ప్రకారం ఏంటంటే ఒక ఫీల్డ్ ఎంచుకున్న తర్వాత, ఏదైనా ఒక క్షేత్రం తీసుకున్న తర్వాత దాన్నే మనము దాంట్లో ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ దాన్ని వదిలిపెట్టకుండా ఒక్కొక్కటి దాంట్లోనే మెల్లమెల్లగా అంటే అప్పుడు చూసేది ఏముందా ఇక్కడ దీన్ని అని అప్పుడే ఒక సబ్జెక్ట్ వదిలిపెట్టి అట్లా కాకుండా అదే సబ్జెక్ట్ పైన నిరంతరంగా కృషి చేయడం వల్ల ఇవాళ ఆ స్థానానికి ఎదిగాడని నేను అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా అంటే అప్పుడప్పుడు నేను జగిత్యాల ఉన్న రోజుల్లో కానీ ఆదిలాబాద్లో ఉన్న రోజులు కానీ ఎక్కడ చూసినా కానీ ఆ సమాచారం వచ్చినట్లయితే అన్న ప్రోగ్రామ్ ఎక్కడ చేశాడు, దేనిపైన చూస్తున్నాడు అని దాని మీద అబ్జర్వ్ చేసే అవకాశం నాకు దొరికేది. ఆ కథానికలు కానీ తర్వాత వాటి కానీ ఆ ప్రోగ్రామ్స్ కానీ చూసే అవకాశం, అది చదివే అవకాశం చూసేవాడిని. కాబట్టి అంటే ఇప్పటి శ్రమ కాదని ఒక 40-45 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా ఒక క్షేత్రంలో ఆ ఫీల్డ్ లోపల ఆ రంగం లోపల నిరంతరంగా కృషి చేయడం వల్ల వాళ్ళ డాక్టరేట్ ఒక మంచి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సంపాదించడం అనేది చాలా గొప్పదనం. నిజంగా మనం అందరం కూడా అభినందించాల్సిన అవసరం. అంటే ఏదో వడ్డీకి అక్కడ వెళ్ళిపోయి ఎవరో అప్పుడప్పుడు తీసుకొస్తారు డాక్టరేట్, అట్లా కాదు. తన కృషికి ఫలితంగా డాక్టరేట్ అందినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కరీంనగర్తో అనుబంధం ఉన్నట్లయితే కరీంనగర్ అనేది ఒక విలక్షణమైన జిల్లా. ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి చూసినట్లయితే మరి కరీంనగర్ ఇప్పుడు కరీంనగర్గా ఉన్న ఈ జిల్లా క్షేత్రంలో చూసుకున్నట్లయితే డిఫరెంట్, అంటే విభిన్న కళాకారులను చూశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ నిష్ణాతులైన కళాకారులను మనం ఇక్కడ చూసాము. రెగ్యులర్గా ఏం లేదు అంటే చదువుకునే రోజుల్లో ఏదైనా ప్రోగ్రామ్, ఇవన్నీ టీవీలు ఇవన్నీ ఉండకపోయింది కాబట్టి కళాభారతికి వచ్చేసి ఈవినింగ్ ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్పేసి అక్కడ కూర్చుని చూసి కొంతసేపు ఉండి వీళ్ళు బాగా నాట్యం చేశారు, వీళ్ళు బాగా చేశారని చెప్పేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి కూడా ఈ కళాక్షేత్రంలో కూడా కృషి చేస్తున్న వాళ్ళు ఎందరో మహనీయులు ఉన్నారు. వాళ్ళందరూ నిజంగా కరీంనగర్ యొక్క ముద్దు బిడ్డలని మనము అనుకోవాలి. దాంట్లో భాగంగానే వాళ్ళ చిన్నితనంలో భాగంగా చిన్న ఈ సన్నివేశాన్ని చూసాము. చిన్న కథనము, చిన్న అంటే అంశం తీసుకొని చాలా హ్యూమరస్గా, అంటే సమాజంలో ఏం జరుగుతుంది, ఒక బైక్ వెళ్ళినప్పుడు అంటే జనరల్గా నేను ఒకటి చెప్తాను. మా పాపని కాలేజీ దించడానికి వెళ్ళింది. సో ట్రినిటీ కాలేజీలో వెళ్ళి అక్కడికి పోయి అక్కడ పోయి దించి వచ్చే టైం లోపల మనం పెట్రోల్ చూసుకోకపోయారు. పెట్రోల్ చూసుకోకపోతే ఇవాళ ఆ సన్నివేశం నాకు క్యాప్ వచ్చింది. కొంతసేపు కొట్టి ఆ తర్వాత ప్లగ్ తీసి ఊది, అంటే అలాంటి ఒక సన్నివేశాన్ని, ఎప్పుడో జరిగిన సన్నివేశాన్ని ఇవాళ నిజంగా నాకు గుర్తు చేసినందుకు చాలా చాలా గమనించింది. రియల్లీ ఇన్వాల్వ్ అయిపోయాం.
అంత బాగా సన్నివేశాన్ని చిత్రీకరించిన ఆ దర్శక నిర్మాత ఎవరో కానీ నిజంగా ఈ సభముఖంగా నేను చాలా అభినందిస్తున్నాను. అంటే ఇప్పుడు అప్పుడప్పుడు మనకు ఈ వాట్సాప్ లో అంటుంటాం, నీకు తెలుసా గిల్లిదండ, నీకు తెలుసా అదేంటి ఎట్టి వేసి దుంకేటి కానీ ఏమి కానీ తెలుసా అంటే, అప్పుడు ఆ వయసులో ఉండాల్సిన ఆ ఆటలు, అప్పుడున్న ఆటలే ఒకసారి అప్పుడప్పుడు వాట్సాప్, నిజంగా వాట్సాప్ లో కొన్ని మంచి మంచి సన్నివేశాలు కనబడుతుంటాయి. అలాంటి పూర్వపు రోజులను గుర్తించిన ఆ సినీ నిర్మాతకి దర్శకుడికి నిజంగా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఇలాంటి సన్నివేశాలు మీ చిన్న చిన్న తెర పైన ప్రదర్శిస్తున్నందుకు మీ కళాకారులకు నిజంగా వేల దండాలుగా సమర్పిస్తూ ఈ సమావేశానికి అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ సార్.